నమస్కారం. శ్రీమద్దేవి భాగవతంలో అత్యంత అద్భుతమైన ఘట్టం భగవద్గీతలోని 18 అధ్యాయాల లోతైన జీవన సత్యాల విశ్లేషణకు స్వాగతం. ఇదొక పాతకాలపు కథ కాదు సుమా, మన జీవన విధానాన్నే మార్చేయగల ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అసలు భయంతో అయోమయంతో నిండిపోయిన మనస్సుకు నిజమైన ధైర్యం, శాశ్వతమైన శాంతి ఎక్కడ దొరుకుతాయి? ఆలోచించండి. ఈ ప్రాచీన జ్ఞానం కేవలం ఏదో కురుక్షేత్రంలో చెప్పిన ఉపదేశం మాత్రమే కాదు. ఈనాటి మన ఉరుకులు పరుగుల జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి ఇదొక డైరెక్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. మొదటి విభాగం మనలోని యుద్ధరంగం, అంటే మన అంతర్గత పోరాటమన్నమాట. కురుక్షేత్రం అనేది కేవలం చరిత్రలో జరిగిన ఒక యుద్ధం మాత్రమే కాదు, అది మనలో రోజూ జరిగే మానసిక పోరాటానికి ఒక సజీవ ప్రతీక. మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంతో మొదలవుతుంది కదా. జీవితంలో ఏదో ఒక దశలో పూర్తిగా అయోమయంలో పడిపోయి ఏ దారి ఎంచుకోవాలో తెలియక మనం కుంగిపోతాం చూశారా? అర్జునుడి వేదన కూడా సరిగ్గా ఆ వ్యధనే సూచిస్తుంది. దీని గురించి కాస్త డీప్గా ఆలోచిద్దాం. సమస్యలు వచ్చినప్పుడు భయపడటం లేదా కుంగిపోవటమనేది ఫెయిల్యూర్ కాదు, కుంగిపోవటమనేది ముగింపు కాదు. అసలైన మార్పు అక్కడి నుంచే మొదలవుతుంది. బలహీనపట్టమనేది ఒక గొప్ప పరివర్తనకు స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక రెండవ విభాగం మనను మనం జయించడం, అంటే అంతర్గత నియంత్రణ. 2 నుండి 6వ అధ్యాయాల వరకు మనలోని ఆ గందరగోళాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటాం. ముఖ్యంగా 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఎప్పుడూ మారుతూ ఉండే ఈ భౌతిక దేహానికి ఎన్నటికీ మారని శాశ్వతమైన ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసం. అసలు మనిషి బాధలకు మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనే అహంకారం, అలాగే ఈ తాత్కాలిక శరీరమే తాననే భ్రమపడటమే. అలాగే 3వ అధ్యాయం కర్మయోగం చూసుకుంటే ఇందులో చాలా క్లియర్ స్టెప్సున్నాయి. ఫస్ట్, ఎంతో నిజాయితీగా మన పని మనం చేయడం. సెకండ్, ఆ పని రిజల్ట్ మీద ఆశ వదులుకోవడం. అప్పుడు థర్డ్ స్టెప్ అయిన ప్రశాంతమైన మనస్సు దానంతట అదే వచ్చేస్తుంది. రిజల్ట్ గురించి విపరీతంగా ఆలోచించడమే మన స్ట్రెస్కి అసలు కారణమని ఇది ఎంత స్పష్టంగా చెబుతోంది కదా. మరి 5, 6 అధ్యాయాలైన కర్మ సన్యాసయోగం, ధ్యానయోగాలను గమనిస్తే నిజమైన సన్యాసమంటే అడవికి పారిపోవడం కాదు, ప్రతిరోజూ కాస్త సమయం ధ్యానం చేస్తూ మనసును కంట్రోల్ చేయడం. ఎంత బిజీ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నా సరే ఆ ఇన్నర్ సైలెన్స్ ద్వారా అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపొచ్చని ఇది నిరూపిస్తుంది. సరే, ఇప్పుడు 3వ విభాగంలోకి వెళ్దాం, దైవాన్ని గుర్తించడం. 7 నుండి 12 అధ్యాయాల ద్వారా ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే విధానం కనిపిస్తోంది. ముఖ్యంగా 7, 10వ అధ్యాయాలు మనకు ఏం చెప్తున్నాయంటే, ప్రకాశించే సూర్యుడు, విశాలమైన సముద్రం, మనిషిలోని ధైర్యం, చివరకు ప్రతి జీవిలోనూ ఆ దైవత్వం దాగి ఉంది. ఈ ప్రకృతిలోని అద్భుతాలన్నీ ఆ దైవ మహిమకు రిఫ్లెక్షన్స్ మాత్రమే అని తెలుసుకుని ప్రతి జీవిని గౌరవించడం మనం అలవర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చే 11వ అధ్యాయం విశ్వరూప దర్శనయోగం. విశ్వరూపమంటే ఏంటి? హద్దులు లేని అనంతమైన కాస్మిక్ రూపం. ఈ విశ్వం ఎంత పెద్దదో, దాని అసలు స్కేలేంటో మనకు కళ్లకు కట్టినట్లు చూపించే అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టమిది. ఇక్కడొక అద్భుతమైన లాజిక్ ఉందండి. ఇంతటి విశాలమైన విశ్వం ముందు మనిషి అహంకారమనేది పూర్తిగా మీనింగ్లెస్, చాలా అల్పమైనది. ఈ అనంత సృష్టిలో మనం ఎంత చిన్నవాళ్లమో ఒక్కసారి రియలైజ్ అయితే చాలు, మనలోని ఆ వ్యర్థమైన అహంకారం దానంతట అదే పటాపంచలైపోతుంది. అవునా? ఇక 9, 12 అధ్యాయాలను కలిపి చూస్తే నిజమైన భక్తికి పెద్ద పెద్ద పూజలు, కాంప్లెక్స్ ఆచారాలు ఏమీ అవసరం లేదు. ద్వేషం ఏమాత్రం లేని ఒక స్వచ్ఛమైన హృదయముంటే చాలు. ఎందుకంటే అహంకారం లేని ప్రేమ, కరుణ, వినయం ఇవి 10 ఆచారాల కన్నా కూడా చాలా పవర్ఫుల్ అని ఇది ఎంతో సింపుల్గా బోధిస్తుంది. ఇక 4వ విభాగం ప్రకృతి, క్యారెక్టర్, నమ్మకం. 13 నుండి 17 అధ్యాయాలు మనిషి సైకాలజీని డీకోడ్ చేస్తాయి. ముఖ్యంగా 14వ అధ్యాయంలో చెప్పిన 3 గుణాలు మన ప్రవర్తనలు ఎలా డ్రైవ్ చేస్తాయో చూడండి. సత్వమంటే శాంతి, రజసమంటే ప్యాషన్ లేదా కోరిక, తమసమంటే ఇగ్నోరెన్స్, అదేనండి అజ్ఞానం. మన బిహేవియర్ని నడిపించేది ఇవే. ఈ మూడింటిలో సాత్విక గుణాన్ని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం. అలాగే
16వ అధ్యాయంలో దైవిక గుణాలకు రాక్షస గుణాలకు మధ్య ఉన్న డిఫరెన్స్ స్పష్టంగా చూడొచ్చు. శాంతి, వినయం, కరుణ లాంటివి దైవిక గుణాలైతే కోపం, ఈగో, స్వార్థం లాంటివి రాక్షస గుణాలు. ప్రతి మనిషిలోనూ ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య నిరంతరం వారు జరుగుతూనే ఉంటుంది. ఆ లోపలి రాక్షస గుణాలను జయించడమే మన అల్టిమేట్ గోల్ కావాలి. 17వ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యోగం ఒక పవర్ఫుల్ పాయింట్ చెబుతోందండి. ఒక మనిషి తాను ఏది నమ్ముతాడో, లోతుగా దేనిపై విశ్వాసముంచుతాడో చివరకు ఎగ్జాక్ట్గా అదే అవుతాడు. మనలోని పాజిటివ్ నమ్మకాలు, మన శ్రద్ధ మన లైఫ్ వెళ్లే డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. ఎంత గొప్ప సత్యం కదా! ఇక ఫైనల్ సెక్షన్కు వచ్చేసాం. 5వ విభాగం విముక్తికి మార్గం. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటంటే, అసలైన స్వేచ్ఛ అనేది బయటి ప్రపంచంలో ఎక్కడా దొరకదు. స్వార్థాన్ని పూర్తిగా వదిలేసిన మనసులో మాత్రమే ఉంటుంది. మన అహంకారాన్ని ఆ దైవానికి సరెండర్ చేసినప్పుడే సంపూర్ణమైన శాంతి దొరుకుతుంది. సో ఈ 18 అధ్యాయాల టోటల్ మెసేజ్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, భయాన్ని వదిలేయడం, మన డ్యూటీ మనం చేయడం, మనసును మాస్టర్ చేయడం, అందరితో డీప్గా ప్రేమతో ఉండటం అండ్ ఎల్లప్పుడూ ధర్మాన్ని ఫాలో అవ్వడం. ఈ ప్రిన్సిపల్స్ మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక డైలీ ప్రాక్టికల్ గైడెన్స్ చెప్పొచ్చు. కాబట్టి చివరగా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఫుల్ స్ట్రెస్తో కూడిన ఈ మోడర్న్ లైఫ్ని లీడ్ చేస్తున్న ఈ టైంలో ముందుకు సాగడానికి మనం ఈ దివ్య దర్పణం వైపు చూస్తామా? ఈ ఏన్షియంట్ విజ్డమ్ని మనం ఈరోజు ప్రాక్టికల్గా అప్లై చేస్తామా? ఆలోచించండి. ఈ పవర్ఫుల్ థాట్తోనే ఈనాటి విశ్లేషణను ముడిద్దాం.